డాక్టర్ రత్నాకర్ గారి దగ్గరికి మనం వచ్చేసాం. ఆయన ఆర్థో స్పెషలిస్ట్ అండ్ సర్జన్ కూడా. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. వృద్ధుల్లో ఎక్కువగా అరుగుదల ఉంటుంది అని అంటారు. ఏంటి బోన్స్ చివర్లో మనకున్నది మోకాళ్ళ గుచ్చు, దట్ ఈస్ కాల్డ్ as cartilage. మొత్తానికి బరువు పెరగకుండా ఉంటే మోకాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ఉండొచ్చు. కరెక్ట్. ఫెంటాస్టిక్ అండి. ఎలాంటి టైంలో సర్జరీస్ చేస్తారు? కార్టిలేజ్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది నాకు, అలాంటి ప్లేసెస్ లో పిఆర్పి అనేది పని చేయదండి. అలాంటి వాళ్ళకు ఓన్లీ సర్జరీ ఇస్ అన్ ఆన్సర్ అండి. సో మొత్తానికి క్యూర్ అనేది అయితే లేదు. ఒకసారి మనకు అరుగుదల స్టార్ట్ అయిందంటే దాన్ని క్యూర్ అనేది ఉండదు, ఇట్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్. అంటే ఇప్పుడు సర్జరీ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు కంప్లీట్ గా అరిగిపోయిన మోకాళ్ళకి మీరు సర్జరీ ద్వారా ఏం చేస్తారు? ఈ అరిగిపోయిన కార్టిలేజ్ ని తీసేసి ఇట్లా ఆర్టిఫిషియల్ జాయింట్ తో రీప్లేస్ చేస్తాం. సో ఏంటి రోబోటిక్ సర్జరీ? రోబోట్స్ చేస్తాయా ఏంటి? ఈ రోబోటిక్ సర్జరీ కాదు, రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. ఈ పర్టికులర్ పేషెంట్ కి ఏ సైజ్ అన్నది వస్తుంది అన్నది మనము బిఫోర్ సర్జరీని తెలుసుకోవచ్చు. మనం ఎంత ఖర్చు అవుతుండొచ్చు ఈ రీప్లేస్మెంట్? ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ ఐ సే 2 to 2.5 lakhs ఒక మాన్యువల్ సర్జరీకి తీసుకోవచ్చండి. సర్జరీ అయిన తర్వాత కూడా ఏదో ఇన్ఫెక్షన్స్ వస్తాయని అంటున్నారు. ప్రాస్థెటిక్ జాయింట్ ఇన్ఫెక్షన్ అంటారండి. వ్యాక్సిన్స్ వల్లే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. హార్ట్ ఇష్యూస్ అయినా సరే, అంటే కరోనా ఎఫెక్ట్ కాని వాళ్ళు కూడా వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకుంటారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్ అండి, కరోనా వ్యాక్సినేషన్ వల్ల ఈవిఎన్ అన్నది వచ్చింది, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ అని వచ్చినాయి అన్నది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చాలా మంది రెగ్యులర్ గా చేసే పని వేళ్ళు విరుచుకుంటూ ఉండడం. సో అది మంచిదా చెడుదా అని అర్థం కాదన్నమాట. మంచిగా చెడు అని తెలియదండి, బట్ దాని నుంచి అయితే హామ్ లేదండి. సూపర్ అండి. చాలా అంటే పనిలో పడి ఇంత బిజీ అయిపోకండి. సో డాక్టర్ చెప్పింది ఇలా ఫాలో అయిపోయింది. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి న్యూస్ టుడే ప్రేక్షకులకు ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.